వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో మనము డిటిసిపి అంటే ఏంటో తెలుసుకుందామండి. సో లెట్స్ గెట్ ఇంటూ అ వీడియో. డిటిసిపి అంటే డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ కంట్రీ ప్లానింగ్ అండి. ఇది జిల్లా పరిధిలో ఉంటుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ బాడీ. ఏదైనా ఒక ప్రాజెక్ట్ కానీ లేదా ఒక లేఅవుట్ వేయాలనుకున్నా కానీ ఒక ప్లానింగ్ ప్రకారంగా వెళ్ళాలి అన్నదే డిటిసిపి యొక్క ఇంపార్టెన్స్ అండి. అదేవిధంగా ఒక పర్టికులర్ ప్లేస్లో ఎవరైనా వెంచర్ వేయాలనుకున్నా, అదర్వైజ్ కన్స్ట్రక్షన్ చేయాలి అనుకున్నా అక్కడున్న గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లైక్ మున్సిపాలిటీస్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్, మున్సిపాలిటీ లిమిట్స్లో ఉన్నట్టయితే మున్సిపల్ వాళ్ళకి అప్రూవల్ ఉండాలండి. లేదా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళకి లిమిట్స్లో ఉన్నట్టయితే అర్బన్ డెవలప్మెంట్ అప్రూవల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా లేఅవుట్ లిమిట్స్ దాటి ఉంది అంటే డిటిసిపి యొక్క అప్రూవల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అసలు మనకు ఒక డౌట్ రావచ్చు, ఈ ల్యాండ్ జెన్యూనేనా కాదా, ఈ లేఅవుట్ కరెక్టేనా కాదా అన్న డౌట్ మనకు రావచ్చు. సో మనకి ఒక సర్వే నెంబర్ అంటే ధరణి పోర్టల్లో మన సర్వే నెంబర్ అనేది చెక్ చేసుకున్నామంటే మనకి తెలంగాణ గవర్నమెంట్ ఒక గొప్ప అవకాశం ఇచ్చిందండి. telangaana.dharani.gov.in అని చెప్పి దాంట్లో సర్వే నెంబర్ కొట్టి మనం చెక్ చేసుకునే ఛాన్స్ మనకు గవర్నమెంట్ ఇచ్చింది. గవర్నమెంట్ ఆ ప్రాజెక్ట్స్ని ఖచ్చితంగా ఆమోదించబడి ఉండాలి. అలా ఆమోదించబడిన ప్రాజెక్ట్స్లోనే మన ఇన్వెస్ట్మెంట్ అనేది చేయించాలండి. ఎందుకంటే ఎటువంటి ఆమోదం లేని ఆ ప్రాజెక్ట్లో మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసామనుకోండి, లీగల్గా నష్టపోవడమే కాకుండా ఫైనాన్షియల్గా కూడా మనం నష్టపోవాల్సి ఉంటుంది. సో ఒక గవర్నమెంట్ అథారిటీ చేసిన ప్రాజెక్ట్లోనే మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయించాల్సి ఉంటుందండి. మన డిటిసిపిలో 33, 40, 60, 100 ఫీట్స్ రోడ్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. 10% చిల్డ్రన్ పార్క్స్ ఏరియా కేటాయించబడి ఉంటుంది. 15% మౌలిక వస్తువులకి అంటే లైక్ ఓవర్ హెడ్ ట్యాంక్, డ్రైనేజ్ సిస్టమ్, ఎలక్ట్రిసిటీ, రెవెన్యూ ప్లాంటేషన్ మరియు మార్టిగేజ్ ప్లాట్స్ ఒక 30% మన మార్టిగేజ్ కమిటీకి అనేది అప్పచెప్పడం జరుగుతుంది. డెవలప్మెంట్ అయ్యాక మనకు అవి రిలీజ్ చేయడం అనేది ఉంటుందండి. ఫైనల్గా మన డిటిసిపిలో సేఫ్టీ, సెక్యూరిటీ అనేది ఉంటుంది. మనకి లాస్ట్ ఎట్లా అంటే ప్రైజెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయండి డిటిసిపిలో. అంటే ఎటువంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేసే రేట్స్ ఉంటాయండి. 50 కిలోమీటర్స్ అవుట్ ఉంటుంది, అంటే కొంచెం దూరంలో ఉంటాయి. సో ఇదండి డిటిసిపి యొక్క ఇంపార్టెన్స్.